జీవితంలో అతిగా ఆశపడుతున్నారా? అయితే మీరు ఖచ్చితంగా స్టాక్డేల్ పారాడాక్స్ గురించి తెలుసుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా విజయం సాధించాలనుకునే వారికి స్టాక్డేల్ పారాడాక్స్ అనేది ఒక గొప్ప పాఠం. ఎవరి స్టాక్డేల్? జిమ్ క్యాలిన్స్ రాసినటువంటి గుడ్ టు గ్రేట్ అనే పుస్తకం ద్వారా ఈ స్టాక్డేల్ పారాడాక్స్ అనేటువంటి పదం విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వియత్నాం యుద్ధ సమయంలో 8 సంవత్సరాలు యుద్ధ ఖైదీగా ఉన్నటువంటి అడ్మిరల్ జేమ్స్ స్టాక్డేల్ జీవితం ఆధారంగా ఈ స్టాక్డేల్ పారాడాక్స్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ స్టాక్డేల్ పారాడాక్స్ అనేది పరస్పర విరుద్ధమైనటువంటి 2 అంశాల కలయిక. ఒకటి, తిరుగులేనటువంటి విశ్వాసం. ఎన్ని కష్టాలు ఎదురైనా, పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా చివరికి విజయం నాదే అనే ఒక బలమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండటం. ఇది ఒక దీర్ఘకాలిక లక్ష్యం లేదా గమ్యం వైపు మిమ్మల్ని నడిపించేటువంటి ఒక అంతర్గత శక్తి. రెండవది, కఠినమైనటువంటి వాస్తవాలని అంగీకరించడం. ప్రస్తుతం మీ జీవితంలో ఉన్నటువంటి కఠినమైనటువంటి వాస్తవాలను నిజాయితీగా అంగీకరించడం. సమస్యలను తక్కువ చేసి చూడకుండా వాటి తీవ్రతను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించుకోవడానికి సిద్ధపడటం. ఇక్కడ అతిగా ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉండటం ప్రమాదం అని చెప్పేసి స్టాక్డేల్ పారాడాక్స్ అనేది చెప్తుంది. యుద్ధ ఖైదీగా ఉన్న సందర్భంలో అడ్మిరల్ జేమ్స్ స్టాక్డేల్ తన తోటి ఖైదీలలో కొన్ని విషయాలను గమనించారు. ఎవరైతే తమ విడుదలకు సంబంధించి కొన్ని గడువులు నిర్ణయించుకున్నారు, అంటే ఉదాహరణకి ఈ క్రిస్మస్కి నేను రిలీజ్ అవుతాను, లేకపోతే ఈ న్యూ ఇయర్కి నేను రిలీజ్ అవుతాను అంటే ప్రతిసారి ఒక గడువు నిర్ణయించుకోవటం, ఈ తేదీకి రిలీజ్ అవుతానని చెప్పేసి అనుకోవటం, కానీ ఆ తేదీ వచ్చినా రిలీజ్ కాకపోవటం, ఇలా పదే పదే గడువు నిర్ణయించుకొని వాళ్ళు అనుకున్నది జరగకపోయేసరికి వాళ్ళు మానసికంగా కుంగుబాటుకు గురయ్యి త్వరగా చనిపోయారు. దీన్నే జేమ్స్ స్టాక్డేల్ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. అంటే అనుకున్నది జరగకపోవటం వల్ల తీవ్రమైనటువంటి మానసిక కుంగుబాటుకు గురై వాళ్ళు తక్కువ కాలంలోనే ఖైదీలుగా ప్రాణాలు కోల్పోయారు. దీనికి భిన్నంగా అయితే ఈ రకంగా తేదీలు నిర్ణయించుకోకుండా ఏదో ఒక రోజు తమకి విముక్తి లభిస్తుందని చెప్పేసి నమ్మి ధైర్యంగా ముందుకు సాగారో వాళ్ళు మాత్రం ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఏదో ఒక రోజు జైలు నుంచి బయటపడతాను, ఇది వెంటనే జరగకపోవచ్చు, దీనికి చాలా సమయం పట్టొచ్చు. ఈ వాస్తవాన్ని ఎవరైతే గుర్తించారో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు కొంతకాలానికి జైలు నుంచి బయటపడ్డారు. అయితే ఈ విషయాన్ని మనం నిజ జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? జీవితంలో అతిగా ఆశపడేవారు ఏదైనా ఒక లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని నిర్ణయించుకున్నప్పుడు అది త్వరగా చేరుకుంటామనేటువంటి ఆశతో ఉంటారు. కానీ వారు అనుకున్న సమయానికి దానిని చేరుకోలేకపోతే నిరాశకి గురవుతారు, మానసికంగా కృంగిపోతారు, చివరికి ఆ లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు. కానీ జేమ్స్ స్టాక్డేల్ యొక్క పారాడాక్స్ ని పాటించేవారు ఈ లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని చేరుకోవటానికి కొంత సమయం పడుతుంది, కానీ ఖచ్చితంగా నేను ఆ లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని చేరుకుంటాను అని చెప్పేసి నమ్ముతారు. అంటే నేను ఖచ్చితంగా గెలుస్తాను, ఖచ్చితంగా విజయం సాధిస్తాను, కాకపోతే దానికి సమయం పడుతుంది అన్నటువంటి వాస్తవాన్ని వాళ్ళు గుర్తిస్తారు. సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల్ని ధైర్యంగా అంగీకరించగలగాలి. ఏ సమస్యలు లేవు అని మభ్యపెట్టుకోకూడదు. ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి.